హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో 10 రకాల టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. ప్రతి ఒక్క ఆడవాళ్ళం అయితే రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటాము. కొన్ని రోజులకి ఇలా లూజ్గా అయిపోతుంది కదా, వేస్ట్గా దాన్ని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. ఒక బౌల్లోనికి కొంచెం హాట్ వాటర్ని తీసేసుకొని రబ్బర్ బ్యాండ్ని బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి 2-3 టైమ్స్ అలా అన్నామంటే చూసారు కదా, మనకి ఆటోమేటిక్గా దగ్గరగా అయిపోతుంది. అయిపోయినేసి వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే మీరు ట్రై చేయండి. టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా లూజ్గా ఉన్న రబ్బర్ బ్యాండ్ టైట్గా అయిపోయిందో. చూసారు కదా, ఈ టిప్ నచ్చిందని అనుకుంటే నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. టిప్ నెంబర్ 2 చూద్దాం. మనం మార్కెట్ నుంచి ఎక్కువగా ఆలుడు తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజులకి ఈ విధంగా మొలకల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. అలానే మనం యూజ్ చేసామంటే మనకి క్యాన్సర్స్ అలాగే మన హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా మన దగ్గర వెల్లుల్లి ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా అక్కడక్కడ మధ్యలో పెట్టేసుకున్నామంటే అవి మొలకలు రాకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఇది కూడా ఈ టిప్ ట్రై చేసేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడు టిప్ నెంబర్ 3 చూద్దాం. మనము డైలీ యూజ్ చేయడం వల్ల లైటర్ని ఆయిల్ మరకలు అలాగే కర్రీ మరకలు అయితే ఎక్కువగా అవుతూ ఉంటాయి. వాటిని మనం చూడటానికి కూడా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది లైటర్ని. అలా కాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కాటన్ని వాటర్లో డిప్ చేసేసి కొంచెం వైట్ పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్, దాని కాటన్కి అప్లై చేసేసి ఈ లైటర్ పైన మనం కొంచెం ప్రెస్ చేసి రుద్దామంటే వాటర్ని కానీ స్క్రబ్బర్ కానీ లిక్విడ్స్ కానీ యూజ్ చేయకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే షైనింగ్ చాలా బాగా వస్తుంది. అలాగే డస్ట్ కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతుందండి కష్టపడకుండా. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక తడి క్లాత్ని తీసేసుకొని మనం దీనిపైన కొంచెం రుద్దేసామంటే చాలండి, మనకి పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో. షైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ టిప్ నచ్చింది కదా, నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు టిప్ నెంబర్ 4 చూద్దాం. ఫ్రూట్స్లలో యాపిల్ అనేది మనం కట్ చేసిన వెంటనే మనకి బ్లాక్గా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ వాళ్ళు అసలు తినరు బ్లాక్గా అయిపోయిన తర్వాత. అలా కాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. ఒక బౌల్లోనికి కొంచెం వాటర్ని తీసుకొని అందులోనికి కొంచెం సాల్ట్ని వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునే యాపిల్ పీసెస్ని ఈ వాటర్లో డిప్ చేసేసి ప్లేట్లోనికి వేసేసుకున్నామంటే వంపేసేసుకొని లంచ్ బాక్స్లో కానీ అలాగే ప్లేట్లో కానీ పెట్టేసుకున్నా కానీ మనకి ఈవినింగ్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఎప్పుడైనా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. ఎప్పుడు పిల్లలకి లంచ్లో పెట్టాలన్నా కానీ ఈ విధంగానే సాల్ట్ వాటర్లో డిప్ చేసేసి లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాను. ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి ఈవినింగ్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ నచ్చింది కదా, నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 5 చూద్దాం. మనం బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత హాఫ్గా అయిపోయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని అలానే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం, లేకపోతే క్లిప్స్ అయితే పెడుతూ ఉంటాము. క్లిప్స్ అలాగే ఫోల్డ్ చేసినా కానీ అప్పుడప్పుడు ఎయిర్ అనేది అందులోకి పోయి గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి. మన బ్రెడ్ ఎంతవరకు అయిపోయిందో అక్కడి వరకు మనం 2-3-4 టైమ్స్ రౌండ్స్గా తిప్పేసుకొని ఇలా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది కదా, ఈ ఫ్లవర్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసేసుకున్నామంటే అందులోనికి ఎయిర్ వెళ్ళకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టిప్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 6 చూద్దాం. మనము దోశ పిండిని ఎక్కువగా 2-3 డేస్కి మిక్సీ పట్టుకుంటూ ఉంటాము. అలా పట్టుకున్న తర్వాత ఎంత కావాలంటే అంత తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. సమ్మర్లో అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ కొంచెం స్మెల్ అయితే వస్తుంది కదా, అలా రాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. మనకి ఎంత కావాలో అంత పిండిని అనేది సెపరేట్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, ఆ టైంలో ఇలా తమలపాకును ఒకటి వేసి పెట్టుకున్నామంటే 2 వీక్స్ ఉన్నా కానీ అసలు పిండి అనేది కొంచెం కూడా స్మెల్ రాదు. ఈ టిప్ సమ్మర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చింది కదా, నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి. చాలా బాగా యూజ్ అవుతుందండి, కష్టపడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం కొత్తగా కొన్న దువ్వాన్లకైతే టీత్ చాలా షార్ప్గా ఉంటాయండి. అలాగే యూజ్ చేసామంటే హెయిర్లో గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి టైంలో ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. దాని మీద చేయడం వల్ల వారి టీత్ అనేది షార్ప్గా ఉంటాయి కదా కొత్తగా ఉన్న దువ్వాన్లకి, అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఆ తర్వాత మనం హెయిర్లో పెట్టుకున్నామంటే ఎక్కడ కూడా గుచ్చుకోకుండా ఉంటాయండి. టిప్ నచ్చింది కదా, నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే మంచిగా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 8 చూద్దాం. అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎటువంటి ఖర్చు లేకుండా. షుగర్ పేషెంట్లకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బెండకాయ కదా అనుకుంటారు, కానీ ఇలా 1 వీక్ మనం చేసామంటే చాలా పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మనకు వస్తాయండి. 2 బెండకాయలని పీసెస్గా కట్ చేసుకొని ఒక గ్లాస్లోనికి మనం వేసేసుకొని
ఓవర్ నైట్ దీనిని మనం అలాగే ఈ బెండకాయని వాటర్లో ఉంచేసుకున్నామంటే బెండకాయలో ఉన్న గుణాలన్నీ అందులోనికి మొత్తం వచ్చేస్తాయండి. ఇలా మనం ఓవర్ నైట్ ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇలానే మనం పరగడుపున తీసుకున్నామంటే మనకి మంచి రిజల్ట్ అయితే మనకు కనపడతాయి. ఇందులో నుంచి బెండకాయలు మొత్తం తీసేసుకొని ఆ తర్వాత మార్నింగ్ మనం వాటర్ని తీసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ అయితే మనకు కనపడుతుంది. మోకాలలో గుజ్జు అరిగిపోయినా అలాగే థైరాయిడ్ పేషెంట్లకు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. టిప్ అయితే నచ్చింది కదా, నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. నెంబర్ 9 అయితే చూద్దామండి. మనం ఎక్కువగా ఆనియన్స్ తెచ్చుకొని అలానే బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాము. అలా పెట్టుకోవడం వల్ల ఫంగస్ అలాగే మొలకల్లాగా వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ అనేది తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా రౌండ్ లాగా బాల్స్ లాగా చేసేసుకొని అక్కడక్కడ ఇలా పెట్టేసుకున్నామంటే ఎక్కువగా ఆనియన్స్ ఉన్నప్పుడు మనకి ఫంగస్ రాకుండా అందులో ఉన్న తడి మొత్తాన్ని ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేసుకుంటుందండి. ఈ విధంగా మనం పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా మనకి మొలకలు రాకుండా చెడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు టిప్ నెంబర్ 10 చూద్దాం. ఎక్కువగా షాప్ నుంచి అగ్గిపెట్టెలు తెచ్చేసుకొని అలానే పెట్టుకున్నామంటే కొన్ని రోజులకి వింటర్లో అయితే మెత్తగా అయిపోయి ఇలా వెలగడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగే మనం ఆయిల్ చేతి పట్టుకున్నా కానీ అస్సలు వెలగవండి. అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి. తో పట్టుకున్నప్పుడు మీ దగ్గర ఇలా పౌడర్ అయితే ఉంటుంది కదా, ఏదైనా పౌడర్ని తీసేసుకొని దానిపైన వేసేసామంటే ఈ పౌడర్ మొత్తం ఆయిల్ని మొత్తం పిలిచేసుకొని మనకి వెళ్ళడానికి చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనం అగ్గిపెట్టెల్ని ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలంటే మీ దగ్గర రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ను ఈ అగ్గిపెట్టెలో వేసేసుకున్నామంటే అందులో ఉన్న తడి మొత్తాన్ని రైస్ అనేది పిలిచేసుకుంటుందండి. టిప్ నచ్చింది కదా, నచ్చినట్లయితే లైక్ చేయడంతో అసలు మర్చిపోవద్దండి. అన్ని అగ్గిపెట్టెలు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నెంబర్ 11 అండి. మనకి అనుకోకుండా నెయిల్ పాలిష్ అయితే కింద పడిపోయినప్పుడు ఇలా అయితే చేసి చూడండి. దానిపైన పంచదారను వేసేసి ఇలా పొడి క్లాత్లో మనం కొంచెం ప్రెస్ చేసి రుద్దామంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రిమూవ్ అయిందో. ఈ టిప్స్ మొత్తం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. అలాగే ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.